శుద్ధ ఏకాదశి మహిమ. నిర్మలా ఏకాదశి మహిమ. ఒకనాడు భీమసేనుడు వ్యాసుని దగ్గరకు వచ్చి, తాత, నాకు ఆకలి ఎక్కువ, ఏకాదశి నాడు ఉపవాసం చేయలేను, ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలం దక్కదా అని అడిగాడు. వ్యాసుడు, భీమ, శ్రమపడి ఏకాదశి తిథుల్లో ఉపవాసం చెయ్యాలి, దానివల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. భీముడు ఉపవాసానికి భయపడ్డం చూసి వ్యాసుడు మళ్ళీ ఇలా అన్నాడు, నాయనా, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఎలా చేయాలంటే, ఒక గ్లాసు నీరు కూడా త్రాగకూడదు. స్నానం చేశాక ఆచమనం చేసేటప్పుడు అరచేతిలో మినపగింజ మునిగేంతట నీటిని 3 సార్లు పోసుకుని త్రాగాలి. అంతకు మించి నీరు త్రాగితే అది మద్యం త్రాగినట్లు అవుతుంది. శాస్త్ర ప్రకారంగా వ్రతం చేయాలి. ఓ దేవా, నీరు కూడా త్రాగకుండా ఉపవాసం ఏకాదశి నాడు చేసి ద్వాదశి నాడు పారాయణ చేస్తాను అని సంకల్పించాలి. భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే ఆకలి తెలియదు. ఇలా వ్రతం చేసిన భక్తుడు మోక్షాన్ని పొందుతాడు అని వ్యాసుడు చెప్పగా విని భీముడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని యథావిధిగా చేశాడు. అనారోగ్యంతో బాధపడే వారికి ఉపవాసం చేయరాదు.